యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఈ కంకణం కట్టుకుంటే ఆయుష్ వృద్ధి అవుతుందంట. ఏ ఆయుష్ అవసరం లేదు నాకు, ఎవరు ఆయుష్ వద్దు నాకు. లేదు, ఈ కంకణం నా చేతికి అస్సలు ఉండకూడదు. నా విలువ ఇదే కదా. అది కాదు శివాని, నువ్వు నన్ను ఇంతగా హేట్ చేస్తున్నావా? బామ్మ తానేదో నమ్మకం పెట్టుకుని మంచి జరుగుతుందని నీకు ఇచ్చింది. నీకు ఇష్టం లేకపోతే నువ్వు దీన్ని అలా విసిరేస్తావా? ఇది కట్టుకోకపోతే నా ఆయుష్ తగ్గిపోతుందని, నీకు సమస్య అవుతుందని స్వామిగారు బామ్మకి చెప్పారంట. అందుకనే బామ్మ అలా బలవంత పెట్టింది. పాపం. నువ్వు దీని గురించి ఇంకేమీ ఆలోచించకు శివాని. చావన్నది స్వాభావికం. మనం ఈ దారాన్ని కట్టుకున్న వెంటనే చావు రాదు అన్నది అబద్ధం. చావు ఎటువైపు నుంచి ఏ సమయంలో వస్తుందనేది ఎవ్వరికీ తెలీదు. మనం బతికున్నంత వరకు సంతోషంగా ఉండాలంతే. అప్పటిదాకా నేను ఇది ఇక్కడే పెడతాను. శివాని, నేను ఇక్కడికి వచ్చింది ఇది ఇచ్చి వెళ్దామని. తీసుకో. ఏంటిది? ఉత్తరం, లెటర్. అది నాకు కూడా తెలుసు. ఏముందందులో? నా మనసులోని మాట ఇది. ఏ శివాని, శివాని ఏం చేస్తున్నావు? చింపేస్తున్నావు దాన్ని? త్రిశూల్, నాకివన్నీ అస్సలు నచ్చవు. పత్రాలని రాయటం, నేనిలా చేస్తాను అలా చేస్తానని అబద్ధాలని చెప్పటం, ఒక అమ్మాయి మనసులో ఎన్నెన్నో కోరికలను రేపి చివరికి అవన్నింటినీ ముక్కలు చేయటం వద్దు. ఇవన్నీ ఏమీ వద్దు నాకు. శివాని, నువ్వు ఇవన్నీ వద్దు అని అనలేవు. నువ్వు నాకు 3 రోజులు టైం ఇచ్చావు. అందులో ఇంకొక రోజు మిగిలే ఉంది. అంతలో నువ్వు నన్ను ఒప్పుకునేటట్టుగా నేను ఏ ప్రయత్నమైనా చేయొచ్చు. నేను ఒప్పుకోకపోతే ఇచ్చిన మాటని నిలబెట్టుకునే సామర్థ్యం కూడా నాలో ఉంది. మరింకా ఎందుకు ఈ పత్రం? నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ దాన్ని మించి నువ్వు నన్ను ప్రేమించలేను అని చెప్పేస్తే నేనేం చేయను? ముందు దారేంటో అని చూడాలి కదా. అప్పుడు నీతో మాట్లాడడానికి టైం ఉంటుందో లేదో నాకు తెలీదు. ఉన్నా నువ్వు నాతో మాట్లాడతావన్న గ్యారెంటీ కూడా లేదు. అందుకే అన్నీ ఆ లెటర్లో రాసిచ్చాను. శివాని, ప్లీజ్ ఇప్పుడు ఓపెన్ చేయొద్దు దాన్ని. అంటే నేను ఓడిపోతే అప్పుడు దాన్ని చదువు. గెలిస్తే? గెలిచే మాట నీ నోటి నుంచి వచ్చిందా? శివాని, నీ నోటి మాట నిజం అవ్వాలి. నీ నోట్లో రుచికరమైన స్వీట్ని పెట్టేస్తాను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. గెలిస్తే ఇద్దరం కలిసి కూర్చొని ఈ లెటర్ చదివి చింపేద్దాం. ఇలాంటివి 100 పత్రాలని నువ్వు నాకు తెచ్చిచ్చినా నా మనసు మారదు. 2 రోజుల్లోనే నువ్వు ఏమీ చేయలేకపోయావు. ఇంకా 1 రోజులో ఏం చేస్తావు నువ్వు? మౌనమా ఓ మౌనమా మాటలే
చప్పుడాగిపోతోంది కంటి నీరు పొంగిపోతోంది కాలమంతా మారిపోతోంది పారిపోతోంది చేయి జారిపోతోంది ఆశలు విరిగిపోతోంది శ్వాస భారమైపోతోంది ప్రేమ మాయమైపోతోంది పారిపోతోంది చేయి జారిపోతోంది నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? ఇంకా వెళ్ళలేదా? శివాని, అది నువ్వు అడిగిన సమయం నిన్నటికి అయిపోయిందనుకున్నాను. అయిపోయింది. అయిపోతే ఇంకా ఇక్కడే ఉన్నావా? రోజు అయిపోయింది, రాత్రి 12 గంటలకి. కానీ నీకు ఉదయమైనా ఇంకా అయిపోలేదు. అయిపోయింది శివాని, నాకు తెలుసు. అంటే నీతో కొంచెం టైం మాట్లాడాలి. ఇంకా ఏం మాట్లాడాలి నువ్వు? ఓ, నా మనసుని మార్చడానికి 3 రోజులు సరిపోలేదు, 3 సంవత్సరాలు టైం ఇవ్వు అని అడగటానికి వచ్చావా? నాకు తెలుసు త్రిశూల్, నువ్వు నీ మాట మీద నిలబడేవాడివైతే కాదు. నిమిషానికొకటి ఆలోచించి నన్ను ఇబ్బంది పెట్టేవాడివి నువ్వు. నీకెప్పుడు కావాలంటే అప్పుడు నీ మాటని మారుస్తుంటావు కదా. శివాని, మాట్లాడుకు. నువ్వు మాట్లాడే హక్కుని పోగొట్టుకుని చాలా సమయం అయింది. నువ్వు శివాని, దయచేసి అలా మాట్లాడుకో. ఎందుకు? నేను మాట్లాడేది మొండిగా అనిపిస్తుందా నీకు? నువ్వు నన్ను ఎంత బాధ పెట్టుండొచ్చు, అలాగని నేను నిన్ను బాధ పెట్టను. నాది అంత చెడ్డ హృదయం అయితే కాదు. కానీ నాకు నీతో బతకడం ఇష్టం లేదు. నాకు నా ప్రేమ ముఖ్యం. ఆ ప్రేమని పెంచడానికి మాత్రం నువ్వు వదల్లేదు. చివరికి దాన్ని మనసులో అయినా ఉంచుకుంటాను. నువ్వు ప్రతిసారి నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు, నా వెంటపడి ప్రేమించు ప్రేమించు అని వేధించినప్పుడు నేను తిట్టి కోపగించుకొని ఊరుకున్నాను. కానీ ఇప్పుడు అవన్నింటినీ మించిపోయింది త్రిశూల్. నీకు నా మనసులోని బాధని కూడా చెప్పుకోలేను నేను. చెప్పుకోకపోతే నీకు ఆ బాధ కూడా అర్థం కాదు. నా బతుకు అర్థం కాని స్థితిలో ఉంది. దాని నుంచి బయటికి రావాలి. అంటే నేను కాకుండా నీకు వేరే జీవితం ఉందా శివాని? ఎందుకుండకూడదు? నువ్వు నాకు ఇష్టమే లేదు. నేను అనుకున్నది వేరు, నాకు జరిగిందే వేరు. నా లోపలున్న గుట్టుని రట్టు చేస్తే నా భవిష్యత్తునే కోల్పోతాను నేను. శివాని, నా లోపల కూడా ఒక గుట్టు ఉంది. ఆ గుట్టుని ఒకరికొకరు షేర్ చేసుకుంటే అప్పుడైనా నీకు నా మీద ప్రేమ పుట్టచ్చేమో. అంటే ఇంకా ఆశ పెట్టుకుని కూర్చున్నావా నువ్వు? ఎందుకు శివాని? పెట్టుకోకూడదా? చేతులు చాచి మరీ అడుగుతున్నాను, ప్రేమని కోరుకోకూడదా? నువ్వు 3 రోజుల్లో చెప్పింది చేయలేకపోయావు. ఓటమిని ఒప్పుకోవటం నేర్చుకో త్రిశూల్. నువ్వు 3 రోజుల సమయం అడిగినప్పుడు నేను సరే అన్నాను కదా. చూడు త్రిశూల్, నేను చాలా ఓపికతో మాట్లాడుతున్నాను. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అంటే దాని వెనుక నా మనసు పనిచేసుంటుంది అని అర్థం. నా మెదడు కూడా పనిచేసుంటుంది. దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్పి నన్ను ఇబ్బంది పెట్టొద్దు శివాని. త్రిశూల్, ఒకటి తెలుసుకుని చెప్తున్నాను నేను. నువ్వు ఇంకా 3 రోజుల సమయం అడగొచ్చు, 3 సంవత్సరాలు అడగొచ్చు. 3 సంవత్సరాలే కాదు, 3 జన్మలు అడిగినా కూడా నాకు నీ మీద ప్రేమ పుట్టడానికి సాధ్యమే కాదు. సాధ్యమే కాదా? లేదు లేదు లేదు. మళ్ళీ ఇంకా మాట పెంచకు. ఓడిపోయావు నువ్వు. దాన్ని ఒప్పుకో. దీని నుంచి నాకు ముక్తిని దక్కించు. అలాగే శివాని,
నీకు దాని నుండి విముక్తి కల్పిస్తాను. చివరిలో ఒకే ఒక్క ప్రశ్న, నేను నీకు ఎప్పటికీ గుర్తురానా? నేను నీకు కావాలని ఎప్పుడు అనిపించదా? లేదు, అన్ని జ్ఞాపకాలని కాల్చి భస్మం చేసేసాను నేను. ఇంకా రెండో ప్రశ్న అడిగే అవసరం లేదనుకుంటాను నేను. జ్ఞాపకాలనే మర్చిపోయాక ఎందుకు గుర్తొస్తావు నువ్వు నాకు? త్రిశూల్ ఒకటి బాగా అర్థం చేసుకో, మన ఇద్దరం ఒకటి అవ్వటానికి ఎలాంటి కారణాలు లేవు. నా ప్రకారం ఒకటవడానికి ఏమైనా కారణాలు ఉండాలి, కానీ అర్థం చేసుకోవడానికి భావనలు మాత్రమే చాలు శివాని. చూడు, ఇలా మాటకి మాట పెంచి నాతో వాదించొద్దు. నీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలాగే శివాని, నేను వెళ్తాను. నీకు గుర్తుందా, నేను నీకు ఒక లెటర్ ఇచ్చాను. అది చదివే టైం దగ్గరికి వచ్చింది. కలిసి చదివి కలిసి నవ్వుదాం అనుకున్నాను, కుదరలేదు. ఒంటరిగా నువ్వే చదువు శివాని. నచ్చితే చదువుతాను, దానికి కూడా నన్ను బలవంత పెట్టొద్దు. త్రిశూల్, లేచావా? కాఫీ తాగుతావా? పెళ్ళాం వచ్చాక మేం చేసే కాఫీ ఎందుకు తాగుతావు? అమ్మా, ఏమైందిరా? త్రిశూల్, కాళ్ల మీద ఎందుకు పడుతున్నావురా? లే, ఏమైంది నాన్నా? ఏం లేదమ్మా, అది ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను, అందుకే. అంతేనా? నువ్వు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది. నువ్వు తప్పకుండా చేస్తావు. వెళ్ళు నాన్నా. అన్నయ్య, వదినెక్కడా? ఇంకా లేవలేదా? లేచింది. నువ్వెందుకు అదోలా ఉన్నావు? నాకేమైంది? నేను బాగానే ఉన్నాను. రీనమ్మా, ఈ అన్నయ్య అంటే నీకు ఎంత ఇష్టం? ఎందుకు ఇలా అడుగుతున్నావు? ఊరికి అడుగుతున్నానులే, చెప్పచ్చు కదా. నువ్వేంటి అప్పుడప్పుడు విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు? ఇంకోసారి ఇలా అడిగితే బాగోదు. అడగడానికి నేను ఉండను కదా. అంటే
ఏం లేదు, నేను బయటికి వెళ్తున్నాను అంటున్నాను. బయటికి వెళ్ళడానికి ఇలా మాట్లాడాలా? ఇక వెళ్ళు. మామ బాయ్ మామ. ఏంట్రా ఈరోజు స్పెషల్గా బాయ్ చెప్తున్నావు? కొంప తీసి పర్మనెంట్గా ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావా? ఏంటి మా? తమాషా చేశాన్రా, తమాషా. వీడెందుకు అలా అన్నాడు? ఏమో, వీడి సావాసమే వద్దు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమ చందన. శ్లోకం చదువుతున్నాను కదా, మధ్యలో మాట్లాడతావేంటి? శాంతం పాపం శాంతం పాపం. అయ్యో బామ్మ, దేవుడేం చేయడులే. ఒరేయ్, అలా అనద్దురా. దేవుడి కోపం వచ్చి మంచి చెక్కిపోతే ఏం చేస్తావు నువ్వు? ఆయన మంచి చేయడం మర్చిపోయాడులే. ఏంటి పిచ్చా? ఎందుకిలా మాట్లాడుతున్నావు నువ్వు? ఏమీ లేదు, ఏదేమైనా నువ్వు మాత్రం నవ్వుతూ ఉండాలి, ఓకేనా? అలాగా, నేను నవ్వుతూ ఉండాలా? అలాగైతే నాకు ముని మనవళ్ళ నువ్వు. నేనెప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉంటాను. అది సాధ్యం కాదు బామ్మ. ఆ? సిగ్గుపడుతున్నావా? మరీ అంతగా సిగ్గుపడకురా. ఆహాహాహా. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. అమ్మా, ఏంటి నాన్నా, నాకు పనిక్కు ఉంది. అమ్మా అదంతా కాదమ్మా, నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఏం విషయం రా? నేను నిన్ను ఒకటి అడుగుతాను, నువ్వేం అనుకోకూడదు. అడుగు. నేను నీ కన్న కొడుకుని కాదని తెలిసాక నా మీదున్న ప్రేమ తక్కువ లేదమ్మా. ఎందుకురా నువ్విప్పుడిలా అడుగుతున్నావు? నీ మీదున్న ప్రేమ నాకెప్పుడైనా తక్కువైందా? ఎప్పుడు ఏది తక్కువ చేయలేదు, కానీ నాదొక ఆశమ్మా. ఏం ఆశరా? నేను నీ కడుపున పుట్టితే బాగుండేదన్న ఆశ. వచ్చే జన్మలో నువ్వు నా కొడుగ్గానే పుడతావు. నేను చెప్పేది ఈ జన్మలో. చిన్నపిల్లాడ్లా మాట్లాడొద్దు. ఈ జన్మలో అసలు ఎలా సాధ్యమవుతుంది? నేను చనిపోతే సాధ్యమవుతుందమ్మా. అయ్యో, ఇవన్నీ ఎందుకురా? లేరా? ఇది నీ ప్రేమకి, నీ మమకారానికి. నీకేదో అయ్యిందిరా. శివానికి చెప్పి సరిచేస్తాన్లే. సరైపోయే జీవితం కాదమ్మా నాది, వదిలే.